ఇప్పుడు ఏడవాలండి దారియాలమ్మ దారియాల నోడు పుట్టినరోజుకి నాయనమ్మ గారు దగదగదలాడుతున్నారు. ఇద్దరు నాయనమ్మలు. పాయింట్ ఇస్తాం మీకు. ఆగాం. థ్యాంక్స్ చెప్పమ్మా తాతకి. ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకున్నా. మీరు ఈ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. చాలా పేషెన్స్గా వెయిట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియో నేను షూట్ చేయడమేమో కానీ ఎడిట్ చేయడానికి నాకు 2 to 3 hours పట్టింది. అప్పటికి ఎంత కుదిర్చినా కానీ ఇంతకంటే అస్సలు తగ్గట్లేదు. దీన్ని 2 partsగా పెట్టడానికి నాకు మనసు ఒప్పట్లేదు. సో అందుకే కొంచెం పెద్ద వీడియో అయినా సరే ఈ వీడియో మాత్రం చూడండి. ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో, కడుపుబ్బా నవ్వుకుంటారు, అదైతే గ్యారంటీ. ఆ రోజు మార్నింగ్ మేము 6:30 కల్లా అభిషేకానికి వెళ్ళాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలారం పెట్టుకున్నా. 5:30కి మెలకు వచ్చింది. అప్పటికి మా డాడీ లేపారనమాట. ఇక లేచి ఇల్లు క్లీన్ చేసి ఇంకా హవి దగ్గరికి వెళ్ళి హవిని లేపడం స్టార్ట్ చేసా. బాగా తల్లి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇక్కడ ఏమైంది? ఏది నాన్న వచ్చి ఏమైంది? ఏమైంది? ఏది ఏం చేసా? అక్కడ పెట్టావా? సారీ తల్లి. హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్ యూ నాయనమ్మ చెప్పాలి. నా తల్లే ముందు అవే ముద్దు పెట్టుకుంటాను నా తండ్రిని. తండ్రిని వెళ్ళు. హ్యాపీ బర్త్డే అంట అమ్మమ్మ చెప్తుంది. వెళ్ళు వెళ్ళు షేక్ అండి. అరే నాయన హైలైట్ ఏంటి అంటే మా వారికి బాగాలేదు కదా. నేను చాలామంది అడిగారు. ముందు అవిని రెడీ చేసిన తర్వాత మా ఆయన్ని నిద్ర లేపాలంట. ఎందుకంటే చిన్నోడు కదా, అందరికంటే ముందు రెడీ అయిపోవాలి. సో రెడీ అయిపోయి ఇంకా కింద అయితే తిరగడం స్టార్ట్ చేశాడు. లేదంటే వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నాడు. వాళ్ళ నాన్నని రెడీ అవ్వనివ్వట్లే. ఇంకా మా డాడీ చూస్తారు కదా, ధూమ్ధామ్గా రెడీ అయ్యాడు. తాత మనవడైతే తిరుగుతూ ఉన్నారు కింద. మా అమ్మ శారీ గుర్తుందా మీకు? నేను యూట్యూబ్ శాలరీ తోటి కొనిపించిన శారీ అనమాట అది. ఈ శారీ నేను ఆల్రెడీ నిన్ననే చూపించాను కదా. ఇది స్టిచ్చింగ్ అయితే చేయించుకున్నాను. ఇంక ఇలాగ సింపుల్గానే రెడీ అవ్వాలి అనిపించింది నాకు. హెవీగా ఏం రెడీ అవ్వాలనిపించలా. ఆల్రెడీ చాలా పట్టు శారీసే ఉన్నాయి కానీ వేసుకుని రిపీట్ చేయకూడదు అనేది నా ఉద్దేశం. బట్ ఈ లుక్ నాకు బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అవిని రెడీ చేపించేసి కిందకి పంపించేశాను. ప్రశాంతంగా నేను ఇప్పుడు రెడీ అవుతున్నా. యాక్చువల్లీ మాకు 6:30 కల్లా అమ్మవారి గుళ్ళో అభిషేకం ఉంది కాబట్టి అందరూ ఎర్లీగా లేచి రెడీ అవ్వడం స్టార్ట్ చేశారు. కానీ మాకు ఇంట్లోనే 6:30 పైనే అయిపోయింది. అప్పటికి ఇంకా రెడీ అవుతూనే ఉన్నాం. పాపం మా చిన్నత్త వాళ్ళు 6:30 అంటే 6 కల్లా పిల్లల్ని రెడీ చేసుకుని వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఆ బుడ్డదానికేమో ఫీవరు, జలుబు, దగ్గు అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ వాళ్ళు ఎర్లీగా వచ్చారు. మేము మాత్రం ఇంకా రెడీ అవుతూనే ఉన్నాం. ఇంతమంది రెడీ అవ్వాలి కాబట్టి. మా అమ్మ శారీ బాగుంది కదా, అప్పుడు ఈ రోజే అనమాట అవి బర్త్డే కోసం వేసుకుంది. ఇక అందరూ కూడా పట్టు శారీసే కట్టుకున్నారు. నేనే ఇంత సింపుల్గా ఉండేసరికి అందరూ షాక్ అయిపోతున్నారు. ఏంటి నువ్వు ఇంత సింపుల్గా ఉన్నావు, ఏంటి నువ్వు ఇంత సింపుల్గా ఉన్నావు అని చెప్పి. సో ఏంటి రెడీ అనిపించింది. హలో హైలైట్ చెప్పనా? బావగారు ఎంత సేపు అడిగారో ఒక్కసారి కూడా వెళ్ళలేదు అక్క. బర్త్డే బాయ్ ఏం చేస్తున్నావు? బర్త్డే బాయ్ ఏం చేస్తున్నాడు? సో మొత్తానికి మేము బర్త్డే చాలా సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నాం. ముందుగా మీరందరూ హ్యాపీ బర్త్డే కామెంట్స్ పెట్టాను. ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను. ఆ రోజు ఫుల్ హెక్టిక్ ఉండే. నైట్ మేము పడుకునేసరికి 12:01 అయింది. సో మీరు ఈ వ్లాగ్ చూస్తేనే అర్థమైపోయిద్ది ఎంత బిజీగా ఉన్నామో ఏంటి అని చెప్పేసి. మేమందరం రెడీ అయ్యేసరికి 7:30 అట్లా అయిపోయింది. సో ఇక్కడ చూసారు కదా, అవి ఓ పక్కన బుడదో పక్కన మా మావయ్య మీద ఎక్కి ఇంక దిగనంటున్నారు. అదేంటో కానీ అందరికీ ఒకళ్ళే కావాలన్నట్టుండిద్ది పిల్లలు. సో ఇంకా రెడీ అయిపోయాం. ఇంక అందరం స్టార్ట్ అయ్యి వెళ్ళాలి. ఇంకా నాకేంటి కంగారంటే అక్కడ స్టార్ట్ అయిపోయిద్దేమో అని చెప్పి నేను అనుకున్నా.
ఇక ఆ బుడ్డదానికి జలుబు దగ్గు జ్వరం అన్నీ ఉన్నాయి. మా అబ్బాయి ఏమో ఆ బుడ్డదాని చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు. పిల్లలకి ఏంటంటే ఊరికే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మా చిన్నత్తయ్య అయితే చాలా జోక్స్ వేస్తున్నారు. ముందు ముందు వ్లాగ్ అంతా చాలా రాగా ఉండబోతుంది. మీరు కడుపుబ్బా నవ్వుకోవచ్చు. ఇంతకి రాగా నచ్చుతుందో ఎలా నచ్చుతుందో చెప్పండి. అక్కడ ఉందిగా, అక్కడ తులసి గారు ఉన్నారు కదా అని మేము చేయట్లా. ఇగో వాళ్ళు ఉండగా మనం వెళ్ళాం అనుకో, వెళ్ళినా కూడా వాళ్ళు మళ్ళీ చేస్తారు. ఎందుకు మనకు ఆ బాధ? అమ్మకు చూడడమే. మనవడు పుట్టినరోజుకి నాయనమ్మ గారు దగదగదలాడుతున్నారు. ఇద్దరు నాయనమ్మలు అదే వీళ్ళు బాధపడిపోతున్నారు నేను సింపుల్ గా రెడీ అయినందుకు. మరి ముఖ్యంగా మా చెల్లి, మా చిన్నత్తయ్య ఏమని అనుకున్నారు? ఏమని బాగా రెడీ అవుతానా? నేను జిగ్జిగేలే అంటున్నా, మీకు కనపట్టలేదు. కానీ ఇదిగో చూడు మెరుపు, ఎంత మెరుపు ఉందో. కాసేపు గుడికి వెళ్ళి వచ్చినాక చెయ్యమ్మా, చెయ్యాల్సింది ఇప్పుడు వాకింగ్ చెయ్యి. ఇదొద్దమ్మా, ఇదొద్దమ్మా, వద్దమ్మా పైగా ఉండట్లా. ఇది తులసిని పక్కకు తోసేసి మరి మా ఆయన పూజ చేసేస్తున్నాడు. నాకు తెలుసు, నేను అందుకే తులసి చేయను ఇట్లా చేస్తాడని. నువ్వే ఏమన్నావా? ఓకే, లైవ్ అప్డేటెడ్ గా పెడుతున్నారు. మా అత్తయ్య వాళ్ళ ఛానల్ చూసుంటే మీకు ఆ రోజే వీడియో వచ్చేసేది. ఇక్కడ ఇప్పుడు దానికి అరచేతులు కాటికి పెడుతుంటే అంత క్యూట్గా కూర్చుందో. ఈ పిల్లలందరూ చిన్న చిన్నగా వాళ్ళు క్యూట్గా ఉంటారు కదా. సో ఇంకా మా అత్తయ్య వాళ్ళు ఇంకా రాలా. ముందు మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాం. అప్పటికే పూజ స్టార్ట్ అయిపోయిద్దని చెప్పి, ఆ రోజు మంగళవారం కదా, ఇంకా అమ్మవారికి అభిషేకం అయితే చేపిద్దామని చెప్పి అనుకున్నాం. ముందు రోజు నైట్ 2 days ముందు చెప్పారు మా వారు, ఉదయాన్నే వెళ్ళి అభిషేకం చేపిద్దామని చెప్పి. నాకు నిజంగా 1 year అసలు ఎలా అయిపోయిందో ఏంటో కూడా అర్థం కాల. లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఎలా ఉన్నాం, ఇప్పుడు చూడు అవి అప్పుడే పెద్దోడైపోయాడు. అప్పుడే 1 year ఎలా అయిపోయిందా ఏంటా అనిపించింది. ఇక గుడి చుట్టూతో ప్రదక్షిణాలు చేసేస్తున్నాం. ప్రదక్షిణాలు చేసినాక లోపలికి వెళ్ళి అభిషేకం అయితే చేసుకోవాలి. అంటే మేము లోపలికి వెళ్ళాం, జస్ట్ బయట కూర్చొని చూస్తాం. సో ఇలా ఈ అభిషేకం ఇదంతా చూడడం చేయడం అయితే ఫస్ట్ టైమే. నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకముందు దసరా టైంలో ఒకసారి చేసాం. దాని తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. సో ఇప్పుడైతే పూజలాగా చేస్తున్నారు. ఇంకా ఎన్ని కలశాలు, ఎన్ని ఇవి ఇక్కడ పెట్టారు. 108 కలశాల అభిషేకమా, అలా అభిషేకం అయితే చేయించుకున్నాం. మాకు పూజలన్నా ఇంకా మీకు తెలుసు కదా. అది కాక పుట్టినరోజు ఇలా స్పెషల్ డేస్లో ఏంటంటే మనం గుడికి వెళ్ళి ఇట్లా పూజలు చేసుకుంటే ఎక్కడ లేని ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఇంకా ఇయర్ అంతా ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉండాలి. ఇంకా అంతకంటే ఏం కోరుకుంటాం? హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇంకంతే కావాల్సింది మనకి. మనిషి అన్నాక ఓ ఆస్తులు అంతస్తులు ఉన్నా హ్యాపీగా లేకపోతే. సో ఫైనల్గా ఇక్కడైతే అభిషేకం అయితే చేస్తున్నాం. పూజారి కట్ చేస్తున్నారు. అందుకే నేను కొన్ని బిట్స్ అయితే యాడ్ చేస్తున్నా. మరీ ఎక్కువగా పెట్టినా మీకు కూడా బోర్ కొట్టిద్దని నాకు కూడా తెలుసు. అందుకే నేను మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టినా సరే ఈరోజు మాత్రం ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. అండ్ ఇక్కడ అది మాత్రం ఉండట్లేదు. మా డాడీ అడుగుని 5 రూపాయలు కుక్కలు చేసి మార్చుకుంటా ఉన్నారు. ఇంకా వేద ఏమో ఇంట్లో ప్రాణం వచ్చింది, బుడ్డదేమో గొప్పనే లోపల. 3 రకాలు పిల్లలు. సో ఒకళ్ళు సైలెంట్గా ఉంటారు, ఒకళ్ళు వైలెంట్గా ఉంటారు. ఎప్పుడు ఎవరు అల్లరి చేస్తారు, ఎప్పుడు ఎవరు సైలెంట్గా ఉంటారు అస్సలు గెస్ట్ చేయలేము. ఈసారి అవి ఫుల్ కొట్టేశాడబ్బా వేదాన్ని మాత్రం. వేద సైలెంట్గా ఉంది. అమ్మవారికి అభిషేకం చేస్తుంటే భలే అనిపించింది నాకు చూడటానికి. నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఇక్కడ అన్నీ కూడా చూస్తున్నాయి, ఏది మిస్ చేయలేదు. సో ఇక్కడ వరకు వీడియో చూసారు కదా, మరి లైక్ చేశారా లేదా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ మధ్య కామెంట్ సరిగా చేయట్లేదు, మీరు ఇది అయిపోయినట్టున్నారు బాగా. అందుకే ఇప్పుడు కామెంట్ చేసింది. అండ్ ఇక్కడ మా ఆయన అవుతాడు, అయినా పట్టించుకుంటున్నాం. ఇక్కడ అమ్మవారికి చూడండి చక్కగా అలంకరణ చేశారు. పసుపు కదా. దాని తర్వాత అయితే అన్ని వాళ్ళ అభిషేకం అదే వాళ్ళు రకరకాల ఏంటి అది పరుగు ఫ్రూట్స్ తోటి ఏమంటారు అభిషేకాన్ని, నాకు పంచామృతం అభిషేకం అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కలశాల్లో పసుపు నీళ్ళు ఉంటాయి. సో వాటితో అయితే అందరం కొంచెం అందించాం. సో ఇంకా అందరూ అందిస్తే ఇంకా అభిషేకం అయితే ఫాస్ట్గా చేసేసారు. అలాగా మాకు అసలు టైమే తెలియలేదు. గుడిలో మేము గుడికి ఎన్నింటికి వెళ్ళామంటే 8 o'clock అట్లా వెళ్ళాము. అప్పుడు లోపలే 9:30 పైన అయిపోయింది.
ఇక అభిషేకం అంతా అయిపోయిన తర్వాత కాసేపు బయట కూర్చోమన్నారు, అలంకరణ చేశారు. ఈసారి మేమే పెట్టాము, అమ్మవారికి అభిషేకం చేపించాం కాబట్టి. సో ఇంకా అసలు ఎంత బాగా అలంకరణ చేస్తారో నాకైతే ఈ గుళ్ళో బాగా నచ్చేది. అమ్మవారి అలంకరణ ఎంత బాగా చేస్తారంటే, సో ఈ గుడి నాకు తెలిసి నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు, కర్మారి అమ్మ గుడి చాలా పవర్ఫుల్ అమ్మవారు కూడా, అదైతే నేను నమ్ముతాను, నాకు తెలుసు కూడా. సో అలంకరణ కూడా సూపర్గా ఉండిద్ది, అసలు అలా చూస్తూ ఉండొచ్చు. ఇంకా అక్కడ ఒక ఆవిడ పేరంటం అయితే ఇస్తాను, తాంబూలం ఇస్తాను అని చెప్పి అయితే చెప్పారు. సో తాంబూలం ఇస్తున్నారని చెప్పి అందరం అయితే వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ మాకు అయిపోయింది, దర్శనం కూడా అయిపోయింది. ఇంకా ఆవిడ కోసమే మేము ఒక 1/2 అవర్ అట్లా వెయిట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. సో ఈరోజు కుకింగ్ ప్రోగ్రామ్ అయితే ఏమీ లేదు, టిఫిన్స్ అన్నీ కూడా బయట నుంచే, మధ్యాహ్నం లంచ్ కూడా బయట నుంచే. కుకింగ్ పెట్టుకుంటే ఏంటంటే ఫ్యామిలీతోటి మంచిగా టైం స్పెండ్ చేయలేము అనేది మా ఉద్దేశం. పైగా అందరికీ చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఎవరు కూడా కంటిన్యూస్గా చాలా పని ఉంటుంది కదా, కుకింగ్ అంటే తెలుసు కదా. సో కొంచెం పెద్ద పిల్లలు అయితే చేసుకోవచ్చు, కానీ వరుసగా 3 చిన్న పిల్లలు, ఇక అత్తయ్య వాళ్ళు పెద్దోళ్ళు ఇంకెవరు చేయలేరు కాబట్టి మేము క్యాటరింగ్కి ఇద్దామని అనుకున్నాము. బట్ 10-15 మెంబర్స్కి క్యాటరింగ్ కూడా అవ్వదు కాబట్టి ఇంకా బయట తీసుకొద్దాం అనుకున్నాం. సో ఇక్కడ తాంబూలం అయితే ఇచ్చేస్తున్నారు. ఇంకా తాంబూలం తీసేసుకొని మేము ఇంటికైతే స్టార్ట్ అయ్యి వచ్చేసాం. పువ్వులు లేవు అసలు, నిన్నటి నుండి చెప్తుంటే. ఇంక ఇప్పుడైతే మామయ్య టిఫిన్స్తో పాటు పువ్వులు కూడా తీసుకొని వచ్చేసారు. నేనే ముందు వచ్చా హవితోటి, మా ఆయన ఇంకా వాళ్ళు వస్తున్నారు, ముందు నేను వచ్చేసాను. హవి నేను వచ్చా. ఓరే నాయన దిగి రానంటే రానని ఇంట్లోకి ఏడుపు, వాళ్ళ తాత వెళ్ళిపోతున్నాడంట. నేను మనిషినే కదా, హవికి ఎప్పుడు తెలిసిన విషయం, అది వేరే విషయం అనుకోండి. ఇక అందరి కోసం బ్రేక్ఫాస్ట్ బయట నుండి తెచ్చారు. ఇప్పటికే టైం వచ్చేసి 10:30 అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇప్పుడు డెకరేషన్ చేయాలి, బైక్ ఓపెన్ చేయాలి, చాలానే ఉన్నాయి. గుడికి వెళ్ళేసరికి 6:30 అయితే 8 అయిపోయింది, గుడి నుండి వచ్చేసరికి 10:30 అయిపోయింది. మొత్తానికి ఇలా అయిపోయింది అనమాట ఈరోజు. అవి ఇక దొర్లుడు అయితే కొత్త డ్రెస్ వేస్తాయి. ఇప్పుడు రిషి బాబు పోటీకి వేస్తా డ్రెస్, పదా షూస్ కూడా వేస్తాపా. కొంకం రాసుకున్నావు, ఏం నాన్న నీ బాధ? ఇక్కడ అందరికీ పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎవరు గెస్ట్ చేయలేదు నేను ఎంత సింపుల్గా రెడీ అవుతాను అని చెప్పి. ఇంకో డ్రెస్ వేసుకో, ఇంకో శారీ కట్టుకొని అడుగుతూనే ఉన్నారు. సో ఇంక ఇక్కడ టిఫిన్ సెక్షన్ అయితే జరుగుతుంది. ఒక పక్కన హవిని రెడీ చేపిస్తున్నాం మేము. ఇక హవి రెడీ అయిపోతే అదిగోండి చూడండి, దారి ఇవ్వాలమ్మా, దారి ఇవ్వాలి మాకు, దారి ఇండమ్మా. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. కొత్త షూస్ నేను అసలు నేను తీలేదు దీప్తి, ఇప్పుడే చెప్పాగా తెస్తా దీప్తి. థ్యాంక్స్ చెప్పు అమ్మమ్మ తాతకి. అమ్మమ్మ తాత థ్యాంక్స్. సరిపోయింది కదా, కరెక్ట్ గానే ఉంది. ఛార్జింగ్ పెట్టాలా? ఇప్పటి వరకు ఓపెన్ చేయలేదు అన్ని. బాయ్ అంట. రిషి నువ్వు వెళ్తారా? రిషి బావ నువ్వు వెళ్తారా? వేద నువ్వు వెళ్తారా? పిన్నినంటే ఎక్కించుకో దేవుడా. అసలా
ఇద్దరు చెల్లెల్నా? బైక్ వచ్చింది అని చెప్తూ ఉన్నాను కదా, అమెజాన్లో నుండి తీసుకున్నాం. ఎవరికైనా కావాలంటే లింక్ ఇస్తాం. సో బుక్ చేసాం కానీ తీయలేదు, అసలు ఎలా వాడాలి ఏంటో కూడా తెలియదు. మాన్యువల్ అయితే ఇచ్చారు, దాని ప్రకారం సెట్ చేసాం. బైక్ చాలా బాగుంది. అసలు 2600కి ఇంత వర్త్ అనిపించింది నాకు, చాలా ఎఫర్టబుల్ అనిపించింది. బయట నేను స్కూటీ అడిగితే 6500 పైనే చెప్పారు. ఇంత చిన్న పిల్లలకి అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం వేస్ట్ అనేది నా ఉద్దేశం. సో అందరికీ ఫస్ట్ టైమే కాబట్టి ఆశ్చర్యంగా మాకులాగా హవిక్లాగా మేము కూడా చూస్తూ ఉన్నాం. బాగుంది, చాలా బాగుంది. ఈజీగా ఆపరేట్ చేయొచ్చు, పిల్లలు కూడా అంత బాగుంది. నువ్వు ఎవరైనా గుద్దలాంటి వెళ్ళినప్పుడు అది ఆపేసేయాలి, సరేనా? ఆపేసి సో హవి రెడీ అయిపోయాడు. హవికి బైక్ కూడా ఓపెన్ చేసాం. ఇప్పుడు బ్యాక్ డ్రాప్ అయితే సెట్ చేయబోతున్నాం. ఆల్రెడీ మీరు చూసారు కదా, హవి బర్త్డే కోసం అని చెప్పి నేను బ్యాక్ డ్రాప్ అయితే ఆర్డర్ పెట్టున్నాను. సో ఇదైతే సింపుల్గా చేద్దాం అనుకున్నాను. నాకు బెలూన్ డెకరేషన్ దానికోసం చాలా ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ దాని తర్వాత బ్లాస్ట్ చేసి అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఎంత చేసినా కానీ నాకు ఎందుకు అవంతా లుక్ రాలేదు అనిపిస్తుంది. ఎలా చేస్తారు నేను ఇలా ఆర్డర్ చేసుకున్నా. సో ఇవి లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. నాకు చాలా నచ్చింది, బాగుంది కూడా. ఆల్రెడీ నేను ఒక షార్ట్ షేర్ చేసినప్పుడు లింక్స్ కూడా అడిగారు. సో మీకు ఎలా అనిపించింది? ఇది సింపుల్గా హాల్లో మాకు పెద్ద స్పేస్ ఉంటుంది కాబట్టి అక్కడైతే మేము ఇలా సెట్ చేసుకున్నాం. బట్ అది ఏమైందంటే హుక్స్ లేవు కాబట్టి ఇంక ఇట్లాగైతే పూజ గదిలోకి తీసుకొచ్చి తాడట్లా సెట్ చేసుకొని ఇంకా ప్లాస్టర్స్ అయితే వేసుకున్నాం. ఇక్కడ మా హవి గారు చూడండి ఎట్లా చేస్తున్నాడో. పాడు దొరికిందా? అది 2-వే ప్లాస్టర్ కాదు. ఇంకా ఇక్కడ మన హవి గారికి అయిపోయింది కాసేపు ఆడడం, ఇంకా దాన్ని పడుకోబెట్టి దాని మీద కూర్చోవడం, అది స్టీరింగ్ అని తిప్పడం స్టార్ట్ చేశాడు. ఇంకా అక్కడ మా డాడీ మా వారేమో ప్లాస్టర్స్ అవి సెట్ చేయడం, కటన్ అది మంచిగా సెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మళ్ళీ గాలికి ఎగరకుండా అట్లా నీట్గా ఉంటుంది కదా ఫొటోస్కి అన్నిటికీ అని చెప్పేసి ఇక అందరు కూడా మంచి కూర్చొని ఫ్యామిలీ అందరు కలిసి ఇలా సరదాగా ఉంటే భలే ఉండిద్ది కదా. హవి బర్త్డే కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. హవి బర్త్డే అయిపోయినాక ఈవినింగ్ క్యాట్ వాక్లని, చైర్స్ గేమ్స్ అని, సో బెలూన్స్ అయితే చాలా డెకోర్ చేసాం కదా, అవన్నీ బ్లాస్ట్ చేయడము, పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేయాలని, చాలా గేమ్స్ ఆడాలని చెప్పి అయితే ప్లాన్ చేసుకున్నాం. నిన్ననే నేను చాలా గేమ్స్ చూశాను అండ్ మా వారికి కూడా హెల్త్ ఈరోజు చాలా బెటర్గా ఉంది. అందుకే అంత ఇబ్బంది లేదు, చాలా మంచిగా అనిపించింది. అందరు ఇట్లా వచ్చి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటే ఇంతకంటే కావాల్సింది ఏముంది. ఇంకా డెకరేషన్ కూడా చాలా ఈజీగా అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా దాని తర్వాత మరీ ప్లెయిన్గా కాదు, కొన్ని బెలూన్స్ అయితే ఊది కింద వేద్దామని చెప్పి అయితే ఇంకా బెలూన్స్ అన్నీ కూడా ఇంకా అందరు కలిసి ఊదడం స్టార్ట్ చేశారు. సో నాకేమనిపించిందంటే కింద వేయడం వల్ల యూజ్ లేదని చెప్పి, ఎందుకంటే హాల్లో ఉండట్లేదు అసలు అవి. ఫ్యాన్ వేస్తే ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి వెళ్ళిపోతుంది. చిన్న రూమ్స్ అయితే ఆ రూమ్లోనే ఉంటాయి, లేదా డోర్స్ వేసినా ఆ రూమ్లోనే ఉంటాయి. కానీ ఇట్లా ఓపెన్గా ఉంటే చాలా ఎక్కువ స్పేస్ ఉంటే అస్సలకే ఉండవు, అది నాకు అనిపించింది అనమాట. సో ఇంకా అక్కడ హవి ఏం చేస్తున్నాడంటే ఆ బుడ్డది పాపం బైక్ ఎక్కాలని ట్రై చేస్తుంది. అవి ఫుల్ కొట్టేస్తున్నాడు. నేను డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. డ్రెస్ చేంజ్ చేసుకున్నంటే ఇంక నా పెద్ద ఆడబడుచు ఇప్పుడు నాకు జడేస్తున్నా తను అనమాట. ఇంకొక ఆడబడుచు చిన్న ఆడబడుచు. వీళ్ళు ఎప్పుడు నేనే వేస్తా వీళ్ళు. అంటే ఈ మధ్య వేయించుకోవట్లేదు, అంటే ఫంక్షన్లో ఏం లేవు, లేకపోతే వేయించుకుంటాం. తిట్టుగా మాకండి ఎందుకు జడ కుదరపోతుంది. చాలా రుచి కట్ చేయి మళ్ళీ చేసుకుందాం. కరిగిపోయేలోపు వస్తాం, గ్యారెంటీకి వచ్చేస్తాం. ఎనకాల కూడా మంచిది. కరెక్ట్గా నేను జడేడ్చుకోవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తొందరరా అని మా వారు గొడవ చేస్తూనే ఉన్నారు. అప్పటికే టైము 12 o'clock దాకా అయినట్టుంది. ఇంకా డెకోర్ అయిపోయింది. మేము గుడికి వెళ్ళి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసేసి 11 o'clock అవికి రెడీ చేయించి ఇదంతా చేసి అప్పటికే టైం చాలా అయిపోయింది. ఇక మరి జిడ్డు అయిపోతున్నట్టు రెడీ అయిపోయా. ఇక్కడ ఈ పిల్లలు ఏం చేశారంటే శాల్వాలు అన్ని కప్పితే శుభ్రంగా తీసైతే కింద పడేశారు. ఇక ఇదంతా సెట్ కాదులే అని చెప్పి ఇంకా అట్లాగైతే మేము సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం.
ఇక ఫ్యాన్ వేసుకోండి. వేసుకోండి అమ్మా ఫ్యాన్ వేసుకోండి. ఆ ఫ్యాన్ వేసుకోండి. ఇదే పైనకి ఎగరవలేక ఇలా కట్ చేపిస్తారు. కట్ చేసి మన చేతిలో ఏమీ లేదు. అదే లేదు. చేయించు. ఏమైందో తెలీదు, సడన్ గా అవి పెద్దగా ఏడవడం స్టార్ట్ చేశాడు. ఇంక వాళ్ళ నాన్న తీసుకెళ్లి కాసేపు ప్యాంపర్ చేసి ఇంకా తీసుకొని వచ్చారు. ఇక అందరూ ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలి కదా, ఇంకా మేము ఓన్లీ కేక్ కట్ చేయించాం. అసలు సహకరిస్తాడో లేదో తెలీదు. లాస్ట్ ఇయర్ అయితే అమ్మో ఫుల్ ఏడుస్తూనే ఉన్నాడు అవి, అసలు బర్త్డే అంతా కూడాను. చూడు బండి వైపు చూస్తాడుగా. ఆ బండి మళ్ళా కూర్చోవాలి చెప్పేది అక్కడే నుంచోండి ఒకసారి. ఇటు చూడండి, ఇటు చూడండి, ఫోటోలు తీయాలి. అవి ఇటు చూడు. ఓకే రండి, వదిన రండి, ఎత్తుకుంటానని. ఎక్కువ బైకు. ఆయన యాక్షన్లు వేసుకున్నాడు ఇందా నుండి. బైక్ అయినా ఎక్కువ అవి దయచేసి ప్లీజ్. తీసేశారు మావయ్య. ఇప్పుడే 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 ఎత్తుకో నువ్వు కాసేపు, లేతే ఎత్తుకో. అది బెటర్, ఎత్తుకో. ఇటు చూడు. వెళ్ళండి అమ్మ ఇద్దరు. పెన్ను ఎందుకు చీచి దేంద్రా బాబా. ఏం కావాలి మనం ఇందాక మరి ఇదిగో అదేంటి ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారు చూడు. టాబ్లెట్ వేయండి వేయండి అక్షంతలు. పాకెట్లో అంట పెట్టుకో, పిన్ని ఇచ్చింది పాకెట్లో పెట్టుకోవాలి. అగో అక్షంతలు వేయండి నీకు అంతే. ఇంకా అదే మరి. ఇటు చూడండి, ఇటు చూడండి. అది ఇంకేం చేయండి మీ గిఫ్ట్. వద్దులే అమ్మా, చూపిండి. అవి ఇదిగో నీ కొత్త డ్రెస్. ఇది షర్ట్ పైన కోట్ కదా. ఫస్ట్ టైం నేను సెలెక్ట్ చేశాను. పెద్ద అంటే 2 సంవత్సరాల తర్వాత సెలెక్ట్ కదా. 5 సంవత్సరాల పిల్లడు చెప్తే వచ్చాను. ఏ దీప్తి, ఫ్యూచర్ ఉదయకులా తయారయ్యావు నువ్వు. బాగుంది బాగుంది. ఆ కలర్ కూడా లేదు. ఎందుకంటే అక్కేసి డ్రెస్లు మ్యాక్సిమం చూస్తూనే ఉంటాయి కదా. బర్త్డే గిఫ్ట్ వదిన వాళ్ళు కూడా తెచ్చారు, డ్రెస్సులు ఉన్నాయి అక్కడ. నిన్న రాత్రి చూపించింది. సో ఇంకా అక్షంతలు వేయడానికి 30 తిప్పలు 36 చెరువులు నీళ్ళు తాపించాడు. అవి చూసారు కదా. ఒక చాట కూర్చోడు, అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా. ఇంకా అలాగే మేము కూడా ఫోటోలు వీడియోలు తీసాం. దాని తర్వాత కూల్ కేక్ తీసుకొచ్చారు కదా, అప్పటికే అది చాలా మెల్ట్ అయిపోయింది. ఇంకా పీసెస్ అయితే సపరేట్ చేసి ఎవరికి వాళ్ళకు కేక్ అయితే ప్లేట్స్ లో పెట్టేసి ఇచ్చేసారు. ప్రశాంతంగా మేము తినడం స్టార్ట్ చేసాం. తినేసిన తర్వాత ఇప్పుడు మావి ఆల్రెడీ లంచ్ తేవడానికి వెళ్ళారు బయటకు. కూడా బిర్యానీ ఉంటుంది కదా, బిర్యానీ తీసుకురమ్మని చెప్పి క్యాటరింగ్ అయితే అవ్వట్లేదు, ఇంకా కుకింగ్ కూడా చేయట్లేదు. సారీ మావి ఇప్పుడు ఉన్నాయి కదా. కేక్ తినేసిన తర్వాత మావి వెళ్తారు. సో నేను కొన్ని గేమ్స్ అయితే ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఏమేమి గేమ్స్ ఆడామో చూడాలి అనుకుంటే లాస్ట్ వరకు చూడండి, చాలా మంచిగా ఉంటుంది వీడియో.
ఇక్కడ వరకు ఎలా అనిపించింది? ఎవరత్తయ్య? బోరింగ్ అనిపించింది? నన్ను నాకు జడ అంటే చెప్పండి. వేసుకో. అవి కోసం తీసుకొచ్చిన డ్రెస్సెస్ అన్నమాట ఇవన్నీ కూడా. అండ్ రేపు దిత్యాది కూడా బర్త్డే ఉంది కదా, దిత్య బర్త్డే కోసం కూడా మా పెద్ద ఆడబడుచు తెచ్చిన గౌన్స్ డ్రెస్సెస్ చూపిస్తుంది. అవికి సేమ్ మార్నింగ్ వేసిన కలర్ డ్రెస్సే తీసుకొచ్చారు మా పెద్ద ఆడబడుచు వాళ్ళు. అంటే డిజైన్ మార్పు బట్ సేమ్ కలర్ అనమాట, వైట్ ప్యాంట్ పైన బ్లూ కలర్. ఇక్కడ నాయనమ్మలు అమ్మమ్మలు పిల్లల్ని ఎత్తుకొని దిగుతున్నారు, ఇంకా అందరూ ఫ్యామిలీ ఫొటోస్ దిగుతున్నారు. తీసేది నేనే కాబట్టి నేను అక్కడ కానీ లేదంటే ఎవరన్నా అందరిని వాడతాను అనమాట. అందరికి ఏమంటే తీస్తా ఉంటారు. అవి కరెక్ట్ గా పడుకుని పోయాడు, కాసేపు ఫుడ్ కూడా తినకుండా. నేను పప్పు అన్నం వండేసి ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదామని రకరకాలుగా ట్రై చేస్తున్నా. నాకు అస్సలు కుదరట్లేదు, నేనేమో పెద్ద అమితాబ్ బచ్చన్ కదా, అందుకని నేను ఫోటో తీయట్లేదు, నాకు ఫోటోకి రావట్లేదు. ఇంకా అవి పడుకున్నాడు కదా, బెడ్ మీద పడుకోబెట్టేసాం. పప్పు అన్నం అంతే ఉండిపోయింది. ఇంకా వీళ్ళు లంచ్ కూడా తీసుకొని వచ్చారు, మేము అందరం లంచ్ స్టార్ట్ చేసాం తినడం. ఇక అవి ఎప్పుడు లెగుస్తాడో ఏంటో, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ఏదైనా ఇది ఉన్నప్పుడు పిల్లల్ని అసలు పట్టించుకోం కదా, వాళ్ళు కూడా పాపం చాలా అలసిపోయి టైం టు టైం ఏమీ ఉండదు. ఇంకా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తీసుకొని వచ్చారు మావయ్య, ఇంకా థమ్సప్లు కూడా తీసుకొని వచ్చారు. ఇంకా అంతే కదా పార్టీ అంటే. ఇంకా మా చిన్న తినవుతున్నారు, అక్కడేదో జోక్ వేసి ఉండుంటాం. ఇక మోక్షి తెలుసు కదా మీకు, మోక్షి అప్పుడు లాస్ట్ టైం నేను చెప్పా కదా ఊరు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి, మళ్ళీ ఇప్పుడే అనమాట వచ్చాడు. సో అక్కడ వాళ్ళ కాలేజ్లో కూడా నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారంట. అది రోస్టింగో నిజమో నాకు తెలియదు కానీ నిజమనే చెప్తున్నాడు. సో అదన్నమాట. అంటే నేను 11కి యూట్యూబర్ అని చెప్పి యూట్యూబర్ అని ఫ్యామిలీ అందరు కలిసినప్పుడు నన్ను ఫుల్ ఫన్ ఆడుకుంటారు. ఇక అందరు తింటున్నారు, మా పెద్ద ఆడబడుచు మా ఆయనేమో అందరికి ఫుడ్ పెట్టిస్తున్నారు. ఈ పొట్టది కూడా పడుకున్నట్టుంది, అక్కడ మా అబ్బాయి పడుకున్నాడు. ఈ పిల్లలు కరెక్ట్గా తినే టయానికే మరి ఎట్లా నిద్ర వచ్చిందో ఏంటో అర్థం కాదు. ఇంకా వాళ్ళందరూ తినేసిన తర్వాత మేము కూడా తినేస్తున్నాం. ఇంకా అవి మాత్రం లెగలేదు, ఎప్పటికి లెగుస్తాడో తెలీదు. వీడియో కొంచెం బ్లర్గా ఉంది కదా, ఎట్లా కొట్లా అడ్జస్ట్ చేసుకోండి. మా వారు తులసి అయితే నాన్ వెజ్ తినరు, వాళ్ళ కోసం అని చెప్పి సుబ్బయ్య గారి బుట్ట భోజనం ఆర్డర్ ఇచ్చారు మా వారు. సో అంత బాగాలేదు ఎందుకనో మరి ఇక్కడిది. మేము వైజాగ్లో తిన్నాం, చాలా బాగుండేది, అన్నం ముద్దగా ఉంది, అది అంతే అంట. బట్ కర్రీస్ కూడా అస్సలు బాగాలేదు, నాకు నచ్చలేదు. సో మొత్తానికి అందరము లంచ్ కూడా కంప్లీట్ చేసేసాం. 1:32 లోపే కంప్లీట్ చేసాం. యాక్చువల్లీ మేము ఎర్లీ మార్నింగ్ లెగడం వల్ల మాకు చాలా టైం మిగిలినట్టుంది. అది కాక మేము కేక్ కటింగ్ కూడా తొందరగానే చేసుకున్నాం. సో మాకు చాలా టైం ఉంది. నేను ఏదైతే అనుకున్నానో అవన్నీ జరగబోతున్నాయి. ఇప్పుడు నేను చాలా రకరకాల గేమ్స్ ఆడదామని చాలా వెయిట్ చేసిన. మా ఆయనకి మా పెద్ద ఆడబడికి వీళ్ళకి ఏంటంటే ఫుడ్ సర్వ్ చేయడం అందరికి పెట్టడం ఇష్టం. సో నేను చూసిన కొన్ని గేమ్స్ అయితే ఇవే అనమాట. ఇంకా బెలూన్ తోటి గ్లాసెస్ అన్నీ ఫిల్ చేసి అట్లాగా మనము గేమ్స్ ఆడాలన్నమాట, కిట్టి పార్టీ గేమ్స్. సో ఈ గేమ్స్ ఎప్పుడు ఆడలేదు, సో స్టార్ట్ చేసి ట్రై చేస్తున్నాం. సో నేను అన్ని షార్ట్స్ తీసాను, దానివల్ల మీకు ఏంటంటే అక్కడక్కడని కొన్ని బిట్స్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఎలా అనిపించింది? చూడడానికి కాదు కానీ చూస్తున్నారు. తాగిన వాళ్ళకి బ్యాచ్ లో నేను కూడా ఉంటాను తెలిసి. అసలు ఉప్పు వేయాల్సింది పోయి ఇదైనా అర్థమైపోయింది కళ్ళకి. కలుపు ఆగిన తర్వాత ఎక్కడ మీకు టమాటో సాస్, టమాటో రసం. గెస్ట్ చేసిన వాళ్ళకి ఇది, రాంగ్ చేసిన వాళ్ళకి ఇది. అంత అవసరం జస్ట్ ఒక సిప్పు ఇట్లా తాగుతారు కదా. సో మీకు అర్థమైపోయింది కదా గేమ్ ఏంటో. లోపల 4 డిఫరెంట్ ఏదంటే అది ఉల్లిపాయ, టమాటా, పొటాటో, లెమన్ పెట్టాం మేము వెజిటేబుల్స్. సో కరెక్ట్గా దానిపైన ఏదైతే పెడతారో వాళ్ళకైతే థమ్స్అప్, లేదు అంటే కారం వాటర్. అది కారం అనేది కూడా మాకే తెలుసు, అక్కడున్న ఒక 2-3 మెంబర్స్కే, మిగిలిన వాళ్ళందరికీ తెలియదు, వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. సో కానీ నిజంగా కారం వాటర్ చాలా ఘోరంగా ఉన్నాయి. మా అత్తయ్య కరెక్ట్గానే గెస్ట్ చేశారు. ఫస్ట్ మా అత్తయ్యతోనే స్టార్ట్ చేసాం. సో ఇట్లాగా ఫ్యామిలీ అందరూ ఇలాంటి ఫన్నీ గేమ్స్ ఆడుకుంటే భలే ఉండేది కదా. ఎప్పుడు పనులు చేసుకుంటూ ఎప్పుడు అదే బోరింగ్ మొహాలు వేసుకొని బోరింగ్ లైఫ్ కాకుండా ఇట్లా ఎప్పుడైనా ఏదైనా మంచి అకేషన్ వచ్చినప్పుడు ఇట్లా చాలా టైం ఉంటుంది, అందరు కలిసి ఉంటాం కాబట్టి ఇట్లా ఏంటంటే మంచి గేమ్స్ ఆడడం వల్ల చాలా ఫన్ క్రియేట్ అవుతుంది, హ్యాపీగా ఫీల్ అవుతాము. అండ్
మంచి బాండ్ పెరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఇక్కడ చూసారా ఎదురు కూర్చొని తొండలు కూడా చేస్తున్నారు వీళ్ళు పిల్లలు. యాక్చువల్లీ వాయిస్ పెట్టుండాలి, మేము ఏం చేసామంటే షాండ్లియర్లో మ్యూజిక్ పెట్టడం వల్ల మళ్ళీ కాపీరైట్ వచ్చింది కదా అని చెప్పేసి సో డైరెక్ట్ వాయిస్ పెట్టలేకపోతున్నాం. ఇంకా మా అమ్మ వాళ్ళు ఏమో స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అప్పటికే టైం 4 o'clock దాకా అయిపోయింది, వాళ్ళ 5 o'clock ట్రైన్. సో స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ టైం వాళ్ళకి అయిపోయింది. హారం సేఫ్గా మెడలో వేసుకున్నావా? బాయ్. సరే బాయ్. ఎస్ నన్ను కొడుది. ఏంటి అంతేనా? నడవాలి కదా. మా ఇంటికి ప్లీజ్ అది మీ అత్త చెప్పేది ఎలా ఉంది? నవ్వురాత్రి మరి మేము ఎందుకు నవ్వుతున్నాం అంటే మీ అత్తయ్య కూడా నవ్వుతుంది. ఆవిడ చెప్పే విధానం ఆయనమ్మా చిట్టి నగర్లోనా? చిట్టి నగర్లో వాళ్ళల్లో మా వల్ల కాదమ్మా. ఇదప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళలేము, రాలేము. రికార్డ్ అవుతుందమ్మా. రేపు అందరం మట్టి గోడల్లోకి వెళ్తాం. చిట్టి నగర్ అన్నారు వాళ్ళు. చిట్టి దేవరాని ఎవరు చెప్పారు? నన్ను చెప్పి నేను చెప్పాను. ఛాన్స్ చెప్పలేదు అనుకో వాళ్ళకి లేదా ముందు వాళ్ళకి ఫీల్ అవుతున్నారు. నువ్వు మంటివే, నువ్వు మాట్లాడివే వాడుకోండి. మంచి పాట పెట్టాడు. సరే అరే అచ్చుగా ఈజీగా తెలుసుకోవాలి. పండి దీనికి కూడా చూస్తే అసలు అర్థమవుతుంది. డౌట్ ఉంది నాకు. ఇది సాగు గానీ అనుకుంటున్నాను. ఫస్ట్ కలికి వి విల్ డిస్కస్. లేదంటే మేమే ఓ పాయింట్ ఇస్తాం మీకు. ఆగాం. అవి దొంగ తల్లం ఇది. సరే చెప్పండి అయితే. మీరిద్దరు ఏదో కోడ్ లాంగ్వేజ్ లో డీకోడ్ చేశారు. క్లూలు ఇచ్చేసావా నువ్వు? వాళ్ళే ఇంకో మార్క్ ఇచ్చాం, తీసుకోండి. మార్కులు ఇచ్చాం.
మొత్తానికి 3 డిఫరెంట్ గేమ్స్ ఆడాము. అండ్ అంతాక్షరి కాదు, మ్యూజిక్ పెడితే సాంగ్స్ గెస్ట్ చేయడం, అండ్ బెలూన్స్ గేమ్ ఒకటి, అండ్ వెజిటేబుల్స్ గేమ్ ఒకటి. ఇంక ఫుల్ అరిసి నాకైతే హెడ్ఏక్ వచ్చేసింది. ఇంక ఈరోజు మా వారు ఒక డిఫరెంట్ టీ అయితే పెడతానన్నారు. సరే అని చెప్పి పెట్టమని చెప్పాం. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. ఈ పిల్లలు ఏమో థమ్సప్లు తాగుతున్నారు, మేమేమో టీలు తాగుతున్నాం. మా వారు పెడుతున్నారు. ఆల్రెడీ నేను షార్ట్ షేర్ చేశాను కదా, సో అదే అనమాట. రెసిపీ అయితే షేర్ చేయలేదు కదా, ఎందుకంటే పూర్తిగానే తీయలేదు, అంత కుదరలేదు అనమాట. అవి అక్కడే ఉండడం, నేను మధ్య మధ్యలో అటు ఇటు తిరగడం, నాకు ఫుల్ ఇట్లా అందరు కలిసి ఉంటే కొంచెం ఎగ్జైట్ అయిపోతాను అనమాట. అది దంచేయాలి, సైలెంట్ గా ఉండలేం మనం. ఫ్లేవర్ పట్టడం అవన్నీ చేసి తెగ నవ్వితే కూడా హెడ్ఏక్ అయితే గొద్దకూడదమ్మా, తప్పమ్మా. నాయనో మీ ముద్దులో ఆమె కూడా నవ్వుకుంటుంది. నవ్వుతుందా తల్లి బంగారం? ఎవరు? ఆహా, తగ్గో పుష్పం. తల్లి నచ్చిందా నీకు బండి? పెట్టుకో. ఓ తల్లి, గుడ్ గర్ల్ అమ్మా నువ్వు. అవునా? డ్రైవ్ చేయి. అప్పుడు ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, కాసేపు గేమ్స్ అయితే స్టాప్ చేసాం. మా అత్తయ్య అక్కడంతా క్లీన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అన్నము పప్పు అయితే స్టవ్ మీద పెట్టేసాం. అండ్ పిల్లలకి వేడి నీళ్ళు పెట్టేసాం. నేను ఇల్లు క్లీన్ చేస్తున్నా. ఈ రోజు అయితే ఒక 5-6 సార్లు నేను ఇల్లు ఎంత ఊడ్చినా సరే అంతే దుమ్ము వచ్చింది. ఇంక మా చిన్నత్తయ్య అంటే పొద్దున కాల్ చేసి హ్యాపీ బర్త్డే చెప్పింది దర్శిని. మళ్ళీ పిల్లలకి రెడీ చేసేసాం. పిల్లలందరూ ఫ్రెష్ అయిపోయి డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకుని ప్రశాంతంగా ఉన్నారు. మళ్ళీ కొంచెంసేపు గేమ్స్ అయితే ఆడదాం అనుకున్నాం. ఫస్ట్ డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. యాక్చువల్లీ బయట నుంచి తీసుకొని వస్తానని చెప్పారు మామయ్య. బట్ వీళ్ళు ఏమన్నారంటే మధ్యాహ్నం కూడా బిర్యానీ, మళ్ళీ రేపు దిత్య బర్త్డే కూడా చాలా ఎక్కువగా కూడా చెప్పారు. అంటే హవిని బైక్ అని తీసుకొని కింద సల్లార్లోకి తీసుకెళ్లాడు. నేనైతే కిందకి వెళ్ళలేదు, ఎందుకంటే 4 నుంచి నాకు జాతర కిందకి వెళ్ళాలి. ఇంకా బట్టలు అన్ని ఉంటాయి, తీసుకొచ్చి ఫోల్డ్ చేసుకోవడం అట్లయితే సరిపోయింది. అప్పటికి నిద్రలేస్తాడు కదా. మరి ఇక్కడ వరకు ఎంతమంది చూసారా లేదా ఎస్ఆర్ నో అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీన్ని 2 పార్ట్స్ చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే నేనైతే చేయలేదు. అండ్ మొత్తానికి పని అంతా కంప్లీట్ అయిపోయింది. మా అత్తయ్య ఒడియా లేకపోతే ఒప్పుకోరుగా తెలిసిందేగా మీకు ఉన్నారు. ఈ రోజు అయితే అంటే వినరు, ఇంక ఇష్టం అన్నమాట. బాధపడుతున్నారా? ఆనందమా? మరి ఎందుకు అప్పుడాలు ఒకటే నన్ను బాధగా చెప్తున్నారు? అయ్యో స్నానం చేస్తున్నారా? తీస్తున్నా తల్లి, నేను నిన్నే తీస్తున్నా, నువ్వు తీయొద్దులే. దిత్య ఇటు చూడమ్మా. ఓయ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే దిత్య. పెట్టు, ముద్దు పెట్టు. మళ్ళా నెక్స్ట్ ఇయర్ వచ్చింది అత్తయ్య. ఈరోజు ఫ్యాన్ లేకపోతే బాగా వినపడింది, కానీ గాలాడదాం. పాడు పాడు పాట పాడు నానా. వస్తుందా? దారిలో ఉందా? తగదిమితో మంట. నువ్వు కూడా పాడమ్మా. పేపర్ తింటుంది. ఏంది, అయిపోయిందా? వస్తారే తోటి పాట. అందాల రాముడు అంతే.
తమాషాలు ఎదుట ఇంతగా వినుమా ఎక్కువ మాలే వస్తాయి నా ఒకటి అదిగో తల్లి అత్త దగ్గర ఉంది. మరి నేనేం చేయను, నా దగ్గరకు రాడుగా. జుమ్మంది నాదమా బాయ్. హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ చెప్పు అమ్మకి. హ్యాపీ బర్త్డే నాన్న. తల్లి ఈరోజు ఎంజాయ్ చేసావా నువ్వు బాగా? ఏమేం చేసావు ఈరోజు చెప్పు. నాకు మాత్రం అరిసి గొంతు పోయింది. అవి రేపు గొంతు వచ్చిద్దో రాదు ఏదోలే. అవి చెప్పు పొద్దున నువ్వేం చేసావు? ఏం చేసావు? కొత్త బైక్ ఎక్కావు. ఇంకేం చేసావు? ఎవరెవరు వచ్చారు? మళ్ళీ ఎక్కుతావా? ఎవరెవరు వచ్చారు చెప్పు. ఎవరెవరు వచ్చారు నీ బర్త్డేకి? అమ్మమ్మ తాత వచ్చారా? ఇంకెవరు వచ్చారు? ఇంకా మీ తాత నాయనమ్మ అమ్మమ్మ తాత ఇంకా చిన్న నాయనమ్మ పిన్ని వచ్చారా? పెద్ద అత్త వచ్చిందా? వేద వచ్చిందా? నందు పిన్ని తులసి పిన్ని మామ వచ్చారా? ఇంకా గుడికి వెళ్ళాం మనం. పూజ చేసావా? ఇంకేం చేసావు? చిన్నత్త రిషి బావ మోక్షి బావ వచ్చారా? ఇంకేం చేశారు? బొంబిల్లోనా? బాగా ఎంజాయ్ చేసావా? నచ్చిందా నీకు హ్యాపీ బర్త్డే? బొంబెల్లం ఏంది? ఇగో బాగా ఎంజాయ్ చేసావా? హ్యాపీగా ఉన్నావు నువ్వు? హ్యాపీనా నువ్వు? హ్యాపీనా తల్లి? కొత్త డ్రెస్ వేసుకున్నావా? షూస్ వేసుకున్నావా? నీకు నచ్చినాయి అన్నీ? హ్యాపీగా ఉన్నావు నువ్వు? చెప్పులు కూడా వేసుకున్నావా? నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యావా? నువ్వు హ్యాపీనా? నచ్చిందా నీకు హ్యాపీ బర్త్డే? నచ్చిందా? అందరు వచ్చారు కదా, మంచిగా ఆడుకున్నావా? కొత్త సైకిలా? ఇప్పుడు వద్దు, ఇప్పుడు బొజ్జోవాలి. కొత్త బైక్ నచ్చిందా తల్లి నీకు? మా పాటలని దడుచుకున్నారా ఏంటి? అసలు ఈరోజు ఎలా గడిచింది మా బర్త్డే, మా హవి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము? ఏదో మాకున్నంతలో మేము హ్యాపీగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టకుండా సింపుల్గా అయితే చేసుకున్నాం. సో అప్పటికే మాకు అసలు హెల్త్ బాగుండట్లేదు, చూసారు కదా, మా వారికి హెల్త్ బాగాలేదు. బట్ ఇలా సింపుల్గా మనకు కంజెస్టెడ్గా చేసుకుంటేనే బెటర్ అనేది నా ఉద్దేశం. సో హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ బర్త్డే చాలా గ్రాండ్గానే చేసాం కదా, ఇంకా చాలే అనిపించింది. అందుకే ఇంకెవరిని పిలవలేదు. ఓన్లీ మా ఆడబడుచు వాళ్ళు అండ్ మా చిన్న అత్తయ్య మా అమ్మ వాళ్ళు, ఇంకంతే. ఇంకెవరిని పిలవాల. మొత్తం ఒక 15 to 20 మెంబర్స్ లోపే మొత్తము. అవి కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. మేము అయితే బాగా ఎంజాయ్ చేసాం, చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా మెమరబుల్గా ఉండిపోయింది. అవి ఫస్ట్ బర్త్డే కానీ సెకండ్ బర్త్డే కానీ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే ఫన్నీ వేలో మంచి మంచి గేమ్స్ ఆడుతూ అట్లా అనమాట. సో కుకింగ్ ప్రోగ్రామ్ లేదు కాబట్టి చాలా వరకు మేము సేమ్ అయ్యాం. బట్ నైట్ మేము కుకింగ్ చేసాం, ఆ క్లీనింగ్ అయిపోయింది, వచ్చిన అంట్లు తోమేయడం అయిపోయింది, అక్కడ పని అక్కడ అయిపోయింది. అండ్ మంచిగా 9:30, 10 వరకు పాటలు పాడుకున్నాం. తర్వాత మా చిన్నాడు బడ్చి వాళ్ళు వెళ్ళిపోయినాక కూడా మాట్లాడుకొని పడుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి పడుకునేసరికి నాకు చాలా టైం అయిపోయింది. నేను నిజంగా చెప్తున్నా కదా, ఈ వీడియో ఎడిట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. చాలా 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 ఎక్కడ కుదిర్చాలో కూడా నాకు అర్థం కాలేదన్నమాట. అండ్ అవికి బైక్ కూడా బాగా నచ్చింది.